అలాగే సార్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ ముక్కలవ్వడం ఖాయము అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. లైక్ ఒకవైపు నుంచి పీఓకేలో నిరసనలు కొనసాగడము, మరోవైపు బలూచ్లో కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మేము సపరేట్ అయిపోతామని చెప్పేసి నిరసనలు చేస్తున్నారు. కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. సో దీన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి? అంటే పాకిస్తాన్ ముక్కలవ్వడం ఖాయమా? అంటే ముక్కలు అవుతుంది, రేపే అవుతుంది, ఎల్లుండి అవుతుంది అని చెప్పలేం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాను ఈ యాజిటేషన్స్ను మొత్తాన్ని సప్రెస్ చేసేటువంటి పొజిషన్లో లేదు. ఎందుకు లేదు అంటే విపరీతమైనటువంటి అప్పుల్లో మునిగిపోయి ఉన్నటువంటి పాకిస్తాన్ ఎకానమీ. ఇప్పుడు అక్కడ ప్రజలు ఎవరైనా సరే వాళ్ళ ట్యాక్స్ అమౌంట్స్లోని మేజర్ షేర్ వచ్చేసి ఇంట్రెస్ట్లు పే చేయడానికి, ఇంటర్నేషనల్ లోన్స్ని ఇచ్చేయడానికే, రిటర్న్ చేయడానికే చాలా ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంకొక ఇది ఏంటి అంటే వాళ్లకు మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది చిన్న దేశమైనా కూడా భారతదేశంతో నిరంతర శత్రుత్వాన్ని కొనసాగించడానికి వాళ్ళ మేజర్ రిసోర్సెస్ మిలిటరీకి తరలించడం కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది ఆ దేశాన్ని. సో ఖచ్చితంగా ఎప్పుడూ లేనంత సంకటమైన పరిస్థితుల్లోనూ, ప్రమాదకరమైన పరిస్థితుల్లో పాకిస్తాన్ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది. బలూచిస్తాన్లో ఒకసారి ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్ ఒక ట్రైన్ మొత్తాన్ని కూడా ఇచ్చేసేసారు, క్యాప్చర్ చేసేసి బలూచి వాళ్ళు చాలా మంది 110 మంది చంపేశారు. అంటే మన ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నప్పుడు, హెల్త్ సరిగా లేనప్పుడు మనము చాలా ఇంటెన్సివ్ హార్డ్ వర్క్ చేయలేము. ఆ పరిస్థితి గవర్నమెంట్స్కి కూడా ఉంటుంది. వాళ్ళ వనరులు మొత్తం చాలా తక్కువగా ఉన్నప్పుడు ప్రజానీకం యొక్క యాస్పిరేషన్స్ కానీ, వాళ్ళ విపరీతమైనటువంటి గ్యాప్, అంటే జాబ్ ప్రొవిజన్కి యంగ్స్టర్స్ జనరేషన్ వచ్చేటువంటి చదువుకొని వచ్చిన తర్వాత డికేట్స్ టుగెదర్ వర్క్ లేకుండా, అంటే జాబ్స్ దొరకకుండా ఉంటే కనుక ఏ సమాజం అయినా విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది. అది పాకిస్తాన్లో చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తట్టుకోలేనంత పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఏమైనా జరగవచ్చు. ఒకవైపున బలూచిస్తాన్ అది కంట్రోల్ చేయడానికే చాలా విపరీతమైనటువంటి అగ్రెషన్ చూపించాల్సి వస్తుంది పాక్ మిలిటరీ. మళ్ళీ ఇప్పుడు ఈ వైపున కూడా ఇది స్టార్ట్ అయితే ఖచ్చితంగా వాళ్లకు ఆల్రెడీ ఒకసారి జరిగింది. మీకు బంగ్లాదేశ్ 71లో వచ్చేసి దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పేవాళ్ళు. ఈ మొత్తము అది చాలా పెద్ద వయసు. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజానీకం అంటే అరౌండ్ 14-15 crores ఉండేటువంటి అంత పెద్ద జనాభా ఉన్న ప్రాంతం కూడా పాకిస్తాన్ కలిసే ఉండేది. కానీ 71లో అక్కడ జరిగినటువంటి, అంటే మెజారిటీ వచ్చినా కూడా గవర్నమెంట్ ముజిబుర్ రహమాన్కి అప్పచెప్పకపోవడం వలన అక్కడ తిరుగుబాటు రావడం, ప్రజలు ముక్తి వాహిని దాంతో ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ని, ఇండియన్ మిలిటరీని సపోర్ట్ అడగడము, వాళ్ళ మీద విపరీతమైనటువంటి అరాచకం మిలిటరీ, పాక్ మిలిటరీ దారుణాలు చేయటం వలన 90,000 మందిని సరెండర్ చేయించారు, పట్టుకున్నారు. అంటే పాకిస్తాన్ చరిత్ర మొత్తంలో కూడా చాలా విపరీతమైనటువంటి, మీకు ప్రెసిడెంట్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్స్ కానీ చాలామంది చంపేయబడ్డారు. మీకు బెనజీర్ భుట్టో వాళ్ళ ఫాదర్ జుల్ఫికర్ అలీ భుట్టో అని ఉంటారు, ఆయన ఉరి తీశారు. డెమోక్రటిక్గా గవర్నమెంట్ వచ్చినా కూడా జియావుల్ హక్ మిలిటరీ జనరల్స్ వచ్చేసి ఎప్పుడూ కూడా పాకిస్తాన్లో ఎలా ఉంటుందంటే ఎలక్షన్ జరిగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 5 years వాళ్ళ టర్మ్ అంతా కంప్లీట్ చేస్తారా లేదనే తెలీదు. ఎందుకంటే మిలిటరీ జనరల్స్ చాలా పవర్ఫుల్గాను, ఎందుకు మీకు అంత చిన్న దేశము రిసోర్సెస్ మొత్తాన్ని మిలిటరీకి ఇవ్వడం వలన వాళ్ళు కావాల్సినంత వనరులని ఉపయోగించుకొని, సహజంగా ఎవరైనా సరే 100 కోట్లు బాగా ఐశ్వర్యవంతమైన తర్వాత పవర్ మ్యాంగింగ్ ఉంటుంది. అంటే నేను అధికారంలోకి రావాలి, నా అండర్లో ఇది కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ మిలిటరీ అనేది ఆ జనరల్స్ ఆ పొజిషన్లోకి ప్రతిసారి రావడానికి ప్రయత్నించుతూ ఉండడం అనేది ఆ డెమోక్రసీని ఎదగకుండా చేసింది. ఈవెన్ అక్కడ ప్రజానీకం అంటే మీకు మొత్తం ట్రైబల్స్ కూడా ఎక్కువ ఉంటారు, ప్లస్ వ్యాలీస్ ఇవి కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకున్నంత అవకాశం అనేది వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటి అంటే మీకు ఇండస్ వాటర్ సిస్టమ్స్ అని ఉంటాయి. ఇండస్ వాటర్ రిసోర్సెస్ సిస్టము ప్రపంచంలోనే చాలా పెద్ద వాటర్ రిసోర్స్ సిస్టమ్, అది ఇరిగేషన్ సిస్టము. 45 million acres, అంటే 4.5 కోట్ల ఎకరాలు వాళ్ళకు ఇరిగేషన్ ఉంది. ఆ ఒక్క ఇండస్ వాటర్ సిస్టమ్ దీనికి అండర్లో వచ్చేసి. అంటే ఇది చూడండి, అంటే ఎంత రిచెస్ట్ సాయిల్ ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ వనరులు మొత్తాన్ని అక్కడ ప్రజానీకం యొక్క హెల్త్, ఎడ్యుకేషను దీన్ని డెవలప్ చేయడానికి ఖర్చు పెట్టకుండా
మిలిటరీ కోసము ఇండియా మీద ఏదో శత్రుత్వాన్ని తీర్చుకొని కాశ్మీర్ని ఆక్యుపై చేస్తామని ఆ ప్రజలకి ప్రతిసారి కొత్త రూలర్ రావాలి, నేను గవర్నమెంట్లోకి రావాలనుకుంటే కాశ్మీర్ని నేను పాకిస్తాన్లో గెలిపేస్తాను అని చెప్పేసి వాళ్ళని సైకలాజికల్గా రెచ్చగొట్టి గవర్నమెంట్లోకి వస్తుంటారు. కానీ 3-4 యుద్ధాలు జరిగిన తర్వాత కూడా అవన్నీ నెరవేరవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయి సాధారణమైనటువంటి ఎలొకేషన్స్ చేయలేని పరిస్థితిలో ఉన్న గవర్నమెంటు వీటిని సప్రెస్ చేయడం కోసం చాలా అగ్రెసివ్గా వెళ్ళాల్సి వస్తుంది. ఖచ్చితంగా అందుకే దాదాపు 37 మంది 40 మందిని మనం కాల్చి చంపారని చెప్పేసి ఒక ఫిగర్ చదువుతున్నారు. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి ఇంకా వీళ్ళు ఆ యాజిటేషన్ ఆపే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఇది ఇంకా పెద్దదైతే ప్రభుత్వం తట్టుకోలేని పరిస్థితి వస్తే కనుక కేవలము పాకిస్తాన్ ఒకటే కాకుండా ఇక్కడ మనం చైనాని కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు చైనాకి కారాకోరము ఒకటి 5000 అబోవ్ స్క్వేర్ కిలోమీటర్స్ హ్యాండ్ ఓవర్ చేశారు ఇప్పుడు 63 ఆ ప్రాంతంలో. ఆ తరువాత మీకు చైనా ఏమో సియాచిన్ 40,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్యుపై చేసింది. పీఓకే వచ్చేసి ఆల్మోస్ట్ 79,000 స్క్వేర్ కిలోమీటర్స్, చాలా పెద్ద భూభాగం. 79,000 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో సగం కంటే ఎక్కువ. తెలంగాణ మొత్తం 1,15,000 1,16,000 ఆ ఏరియాలో ఉంటుంది వైశాల్యము. మరి 80,000 అంటే చూడండి మీరు ఎంత పెద్ద వైశాల్యం ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళ అండర్లో ఉంది అనేది. అంటే చాలా రిసోర్సెస్ ఉంటాయి. మనము అంతకుముందు రిసోర్సెస్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఇంజనీరింగ్ డెవలప్మెంట్ తక్కువగా ఉన్న రోజుల్లో ఉండేది కాదు. ఇప్పుడు ఇవాళ వచ్చేసి రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి ప్రపంచం మొత్తానికి కూడా. చాలా ప్రాంతాల్లో ఈవెన్ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. అసలు ఇంకో విచిత్రం ఏంటి అంటే ప్రపంచం మొత్తానికి ఎడ్యుకేషన్, మీకు తక్షశిల అని కానీ హంజా వ్యాలీ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా వినుంటే కనుక హంజా వ్యాలీలో 70 years ఉమెన్ కూడా బిడ్డలను కనగలుగుతారు. విన్నారా మీరు? అంటే ఈ హంజా ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇంత ఆరోగ్యంగా ప్రతి ఒక్కళ్ళు 100, 120 సంవత్సరాలు, 130 సంవత్సరాలు కూడా బ్రతుకుతారు అక్కడ. ఎలా సాధ్యం అనేది పెద్ద రీసెర్చ్ జరుగుతుంది. అలాగే రవీంద్ర గారు, కమింగ్ టు పాకిస్తాన్, ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి నిరసనలో కూడా ఒక స్లోగన్ అయితే వినిపించింది కొంతమంది, అయితే డెవలప్ చేయాలి లేకపోతే ఇండియాలో కలిపేయాలి. సో వాళ్ళు ఇండియాలో కలిపేయాలని కోరుకుంటున్నారా? దీనిపై భారత వైఖరి ఎలా ఉండబోతుంది? అంటే ఇండియాలో కలపాలి అని కోరుకునే వాళ్ళ శాతం ఎంత ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా కానీ 100కు 100% మంది ప్రజలు ఒకే అభిప్రాయాన్ని వెలిబొచ్చరు. అది సాధ్యమయ్యే పనే కాదు. కానీ స్ట్రాంగ్ వాయిస్ ఉన్నటువంటి యంగ్ జనరేషన్ కనుక ఖచ్చితంగా ఇండియాలో కలవడం కోసం మాత్రమే ప్రయత్నిస్తే పాకిస్తాన్ దాన్ని సప్రెస్ చేయడం కోసం విపరీతమైనటువంటి మిలిటరీ యాక్షన్ చేస్తుంది. అంటే చాలామందిని చంపేస్తారు. సో ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని తీసుకొస్తుంది. ఈవెన్ దీని వెనుక మీకు బిల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చైనాది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలను వ్యాపార రోడ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ని స్పెండ్ చేస్తుంది చైనా. దానిలో ఈ పీఓకే అనేది కనుక ఎట్టి పరిస్థితులను పాకిస్తాన్లో కాకుండా, పాకిస్తాన్ అండర్లో కాకుండా ఇండియా వైపు రావడం అనేది చైనాకి అత్యంత ప్రమాదంగా భావిస్తుంది. అందుకనే మొన్న హెచ్చరిక కూడా చేస్తూ ఒక ఇది వచ్చింది. సో దీన్ని అన్నిటినీ కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా స్ట్రాంగ్గా యంగ్ జనరేషన్ కనుక దానికి పనిచేస్తే, ప్రయత్నిస్తే, దాన్ని చాలా సప్రెషన్ చేసినా సరే ఏం జరుగుతుంది అనేది పర్సంటేజ్ని బట్టి మాత్రమే చెప్పగలం మనం.